సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో తల్లి విజయలక్ష్మి ఫిర్యాదు ఆధారంగా విచారణ సాగిస్తున్నారు అధికారులు. సాయి కృష్ణ మిస్ అయిన రోజు విధుల్లో ఉన్న వారిపై ఆరా తీస్తున్నారు. ఆ రోజు విధుల్లో ఉన్న టాస్క్ ఫోర్స్ ఏసీపీ లతా కుమారిని ఏసీపీ దైవ ప్రసాద్ బృందం విచారిస్తోంది. దర్యాప్తులో ఉందండి. వాళ్ళ ముగ్గురు స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. అంతవరకే. దర్యాప్తులో ఉందండి. వాళ్ళ ముగ్గురు స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. అంతవరకే. దర్యాప్తులో ఉందండి. వాళ్ళ ముగ్గురు స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. అంతవరకే. సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో నాగరాజుపై ఇప్పటికే సస్పెన్షన్ వేటు పడింది. సస్పెన్షన్ దగ్గర నుంచి అజ్ఞాతంలోనే ఉన్నాడు సీఐ నాగరాజు. అయితే ఇవాళ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సీఐ నాగరాజు లొంగిపోయే అవకాశం ఉంది. సర్కిల్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహించిన స్టేషన్లోనే ఇప్పుడు నాగరాజు నిందితుడిగా మారాడు. ఇక సాయి కృష్ణ మిస్సింగ్ మిస్టరీలో పలు సెక్షన్ల కింద నాగరాజుపై కేసు నమోదైంది. సీఐ నాగరాజుపై BNS 127/4, 127/6, 103/1 సెక్షన్ల కింద కేసు పెట్టారు. లాకప్ డెత్ ఆరోపణల నేపథ్యంలో సాయి కృష్ణ తల్లి ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా కేసు నమోదు చేశారు పోలీసులు. పోలీసుల విచారణ తర్వాత సాయి కృష్ణ కుటుంబ సభ్యులు మీడియా ముందుకొచ్చారు. సిపి నుంచి తమకు హామీ లభించింది అన్నారు సాయి కృష్ణ మేనమామ. అందులో భాగంగానే సీఐ నాగరాజుపై కేసు నమోదు చేశారు అన్నారు. ఈ నెల 29న కోర్టులో విచారణ ఉందని, ఇకపై అన్ని కోర్టులోనే తెలుసుకుంటామన్నారు సాయి కృష్ణ కుటుంబ సభ్యులు. సిపి గారు చెప్పింది ఒకటేనండి, ఇది ఎంక్వైరీ చేసి నేను మీకు న్యాయం చేస్తానన్నారు. అన్న మాట ప్రకారమే వారానికి 5 రోజులు 4 రోజులు 3 రోజులకు ప్రోగ్రెస్ మేము చూసామండి. ఇవాళ మీరు చెప్తున్నారు, మేము తెలుసుకున్నాం. రాత్రి మేము FIR కూడా ఫైల్ చేసి ఇదే సర్కిల్ ఇన్స్పెక్టర్ మీద యాక్షన్ తీసుకోవాలనేది మేము చెప్పిన మాట వాస్తవం. మేము ఇచ్చిన దాంట్లో ఆధారాలు ఉన్నాయి కాబట్టి గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు దీని గురించి స్పందించి మీకు ఏ విధమైన సాయం అందిస్తాం. మీకు ఏది కావాలంటే అది. మీకు జరిగిన అన్యాయం మాదిగా భావిస్తున్నాం. పోలీస్ డిపార్ట్మెంట్ ఇలా చేయకూడదు. చేసింది కాబట్టి ఎవరు చేశారో వాళ్ళని మేము పనిష్మెంట్ ఇచ్చే వరకు నిద్రపోమని చెప్పి మాకు హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారమే విఆర్కు పంపారు. ఇచ్చిన మాట ప్రకారమే సస్పెండ్ చేశారు. ఇచ్చిన మాట ప్రకారం ఇవాళ FIR ఫైల్ చేసి ఇవాళ అతన్ని అరెస్ట్ చేయడానికి మూవ్ అయ్యారండి. ఇవాళ ముఖ్యంగా మీ మీడియా వాళ్ళు వెలికి తీసిన విధానంలో మేము సక్సెస్ అయ్యి అతని మీద కేసు కట్టగలిగామండి. అయ్యా, మేము దీన్ని కోర్టులో చూసుకుంటామండి. పోలీస్ వారు హైకోర్టు సిపి గారు సాయి కృష్ణ గురించి చెప్పలేరండి. పోలీస్ వారు హైకోర్టులో చెప్తారు ఈ నెల 29వ తారీఖున. అప్పటి వరకు మేము ఎంక్వైరీలో మిగిలిన వాళ్ళు కూడా చేరుస్తామని మాకు హామీ ఇచ్చారు కాబట్టి కూడా అడిగేది ఒకటేనండి. మొన్న 15వ తారీఖు ఏదో అబద్ధం చెప్పి తప్పించుకున్నారు. రేపు 29వ తారీఖున మీరు ఏం చెప్తారో చూస్తాం. మా బిడ్డను మాకు ఇస్తే ఏ కేసు మాకొద్దు, ఏ రూపాయి మాకొద్దు. మా బిడ్డను దానం చేసుకుంటాం. లేదు ఆడి బూడిది ఇచ్చినా చాలు. ఆ రోజున మేము కర్మకాండలు జరుపుకుంటాం. దయచేసి ఇంత బూడిది ఇవ్వండి, లేదంటే డేట్ చెప్పండి. అదే మేము అడిగామండి.